హలో పిల్లలు, వెల్కమ్ టు లిటిల్ లిజనర్స్ క్లబ్. నేను మీ మాయ. ఇవాళ ఒక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. ఇది బుజ్జి అనే ఒక చిన్న తేనెటీగ కథ. బుజ్జి తన భయాన్ని వదిలి ధైర్యంతో ముందడుగు వేసి ఎలా తను అనుకున్నది సాధించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. రండి స్టార్ట్ చేద్దామా. అనగనగా అది ఒక అందమైన పూల తోట. ఆ తోటని ఆనుకొని ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పెద్ద తేనె పట్టు ఉంది. ఆ తేనె పట్టులో ఒక తేనెటీగల సమూహం ఉండేవి. అవి ఆ తోటలోని పువ్వుల నుంచి తేనెను సేకరించి ఆ పట్టులో దాచేవి. ఆ సమూహానికి రోజా అనే ఒక తేనెటీగ రాణిగా ఉండేది. ఆ తేనెటీగల సమూహంలో కొన్ని చిన్న తేనెటీగలు కూడా ఉన్నాయి. వాటిలో మన బుజ్జి ఒకటి. బుజ్జి చాలా చిన్న తేనెటీగ. ఇది తేనెటీగల పట్టు చుట్టూ ఎగిరే తేనెటీగలను చూసి ఆనందించేది, కానీ తాను ఎక్కువ దూరం ఎగిరేది కాదు. ఎక్కడ తప్పిపోతుందో అని భయం. ఒకరోజు ఉదయం తేనెటీగల రాణి రోజా చిన్న తేనెటీగలను పిలిచి, ఈరోజు మీరు నది దగ్గర ఉన్న పుష్పాల నుండి తేనెను సేకరించాలి అని చెప్పింది. అది విని బుజ్జి భయపడిపోయింది. అమ్ము, నది చాలా దూరంగా ఉంది, నా వల్ల కాదు అనుకుంది. దానికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. తన పేరు సన్నీ. భయపడిపోతున్న బుజ్జి దగ్గరికి వచ్చి, మిత్రమా, భయపడకు, తప్పకుండా నువ్వు నది దగ్గరకు వెళ్ళి రాగలవు అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలకు గట్టిగా ఊపిరి పీల్చుకుని బుజ్జి తన చిన్న రెక్కలతో ఎగురుతూ మిగిలిన తేనెటీగల వెంట వెళ్ళింది. అదే సమయంలో ఒక పెద్ద గాలి ష్ అంటూ బలంగా వీచింది. బుజ్జి ఆ గాలిలో కొట్టుకుపోయింది. అలా కొట్టుకుపోయి అది ఒక అందమైన గులాబీ పువ్వుపై వాలింది. అయ్యో, నేను ఎక్కడ ఉన్నాను అని బుజ్జి భయంతో అటు ఇటు చూసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక సీతాకోకచిలుక బుజ్జిని చూసి అక్కడికి వచ్చింది. ఓహో, చిన్న తేనెటీగ, ఏంటి నువ్వు తప్పిపోయావా అని అడిగింది. బుజ్జి బాధతో తలూపి అవును అని జరిగిందంతా చెప్పింది. నేను నా ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు అని ఏడవడం మొదలుపెట్టింది. లీలా అనే సీతాకోకచిలుక చిరునవ్వుతో, ఏడవకు బుజ్జి, నా వెంటరా, నేను దారి చూపిస్తాను అని చెప్పింది. అలా బుజ్జి లీలా వెంట ఎగురుతూ వెళ్తుంటే కొద్దిసేపటికి పెద్ద వర్షపు చినుకులు టపటపా అని దాని రెక్కలపై పడడం ప్రారంభించాయి. అమ్మో, వర్షంలో నేను ఎగరలేను అని బుజ్జి భయపడింది. అప్పుడు లీలా ఒక పెద్ద ఆకును చూపించి, వర్షం ఆగే వరకు ఇక్కడే వేచి ఉందాం అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత మేఘాలు తొలగిపోయాయి. సూర్యుడు మెరుస్తూ కనిపించాడు. అప్పుడు బుజ్జికి ధైర్యంగా అనిపించింది. లీలాతో బయలుదేరతామని చెప్పింది. అలా ఎగురుతూ ఎగురుతూ చివరికి అది తన తేనెటీగల పట్టు దగ్గరికి చేరుకుంది. అది చూసిన రోజా మరియు మిగిలిన తేనెటీగలు సంతోషంగా చప్పట్లు కొట్టాయి. బుజ్జి, నువ్వు సాధించావు అని సన్నీ సంతోషంగా అరిచాడు. బుజ్జి చిరునవ్వు నవ్వుతూ చెప్పింది, అవును, నేను భయపడ్డాను, కానీ ప్రయత్నించడం మానుకోలేదు. అంతేకాకుండా నాకు కొత్త స్నేహితురాలు దొరికింది అని లీలాను చూపించింది. అప్పటి నుంచి బుజ్జి ఇకపై ఎప్పుడూ భయపడలేదు. అలాగే అది ఆ సమూహంలోని అత్యంత ధైర్యవంతమైన తేనెటీగగా మారింది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మేము చెప్పే మరిన్ని మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ లిటిల్ లిజనర్స్ క్లబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాము.